వల్ల కాదంటే చెప్పు, నేను ఇంకొని చూసుకుంటా. అసలే టైం లేదంటే టైం పాస్ చేస్తుంటారా నీ. ఈసారి ఏం చేయాలో నాకు అర్థమైంది. ఆ రోజు వాడికి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ సార్, శర్మన్నకు మాత్రం దర్శన చాలా తప్పుగా అర్థమైంది సార్. ఆ నెక్స్ట్ డే వాడి పెగ్గి మామూలుగా లేదు సార్. శర్మ గారు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. 2 బొకేలు ఏంటి కథ? అమెజాన్ లో ఆర్డర్ మారితే రిటర్న్ ఇవ్వడం ఎందుకు లేని వేసుకొని వచ్చినట్టున్నాడు. ఏం లేదు, ఫస్ట్ టైం ఇంటికి వచ్చినా కదా, అందుకే బుకేస్. ఒకటి ఆంటీకి, ఒకటి అంకిల్ కి. సో స్వీట్ ఆఫ్ యూ. అయినా ఏంది ఈ రోజు స్పెషల్? టుడే ఇస్ మై ఫేవరెట్ డే. ఏంటి? ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే శర్మ గారు. కరెక్ట్ గా ప్లాన్ చేసింటే ఈ పాటికి దర్శనాలు లాంటి కూతురు ఉండేది మీకు. అలాగా 3 చొక్కాలు కలిపి కుట్టినట్టున్నాడు. ఇంతకాలానికి మంకీ క్యాప్ వచ్చింది. శర్మ గారు ఒక్క బుక్కేనా ఇవ్వండి. ఇద్దరు ఇవ్వండి శర్మ గారు. హలో, నమస్తే అండి. వీళ్ళిద్దరేనా? అవును, నా ఫ్రెండ్స్. ఏం చేస్తుంటారు? ఇతను ఊరి బయట కుక్కలు మేపుతూ ఉంటాడండి. మరి నువ్వు? ఇతను సమాజాన్ని ఉద్ధరిద్దామని తిరుగుతా ఉంటాడు. 2 పనికి మాలిన పనులే. అమ్మా, ఆంటీ చెనిగిపోయిన జీన్స్ వేసుకున్నంత మాత్రాన నేను నీకు ఆంటీ అయిపోతానా బ్రదర్? బ్రదర్ అంటే తమ్ముడు అనుకున్నావు. అన్న. సరే కూర్చోండి. అన్నం సగమే ఉడికింది, పూర్తిగా ఉడికాక తేనేసి పోదురు గాని. నువ్వు మారవ్. ఐఎమ్ సో సారీ. మా అమ్మ అంతే. పర్లేదు దర్శన, సారీ లాంటివి పెద్దగా పట్టించుకోరు. మీరు కూర్చోండి, వెళ్ళి మా నాన్నని తీసుకొస్తాను. కూర్చోండి. రండి బ్రదర్, కూర్చున్నాం రండి. బెస్ట్ ఫిల్. ఎక్స్ట్రాలు చేస్తావు ఏంట్రా? చిన్నప్పటి దర్శన హలో. శర్మ గారేరి ఇక్కడే ఉండాలి. వెళ్ళిపోయారా? ఇంకేం, రండి తిందురు. ప్లీజ్ రా విష్ణు. అబ్బాయి బాగున్నాడు కదమ్మా. పో నాన్న, హిస్ జస్ట్ అ ఫ్రెండ్. శర్మ గారు ఉండుంటే ఇంకా బాగుండేది. ఏం పనో ఏంటో. అయినా నేను శర్మ గారు చేసిన వీడియోస్ ఎంత పాపులర్ అయ్యాయో తెలుసా? అవునా? అవునా ఏంటి నాన్న? కూతురు చేసిన వీడియోస్ చూడాల్సిన బాధ్యత తండ్రిగా లేదా మీకు? ఉండాది. చూపించు. ఫోన్ ఇవ్వు. ఈ వీడియో అయితే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదైతే ఇంకా ట్రెండింగ్ లో ఉంది. దర్శన, ఏంటి శర్మ గారు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు? ఏమైంది?
అది మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే అని వచ్చేసిన. పోండి శర్మ గారు, మీరు కూడా. మా నాన్న కూడా ఇదే అంటున్నారు. ఏమన్నాడు? ఇంకేమంటారు, అబ్బాయి బాగున్నాడు కదా, ఇష్టమా అది ఇది అని. నీకు ఇష్టమేనా దర్శన? ఇష్టమే. సరిపోయింది. నాకు వాడిని ఏడ్పించడం ఇష్టం, నీకు వాడంటే ఇష్టం. అది నువ్వు ఎప్పుడు చెప్తావో నేను ఎప్పుడు చూస్తాను. ఆడపిల్లని కదండి, అన్నీ చెప్పలేం, మనసులోనే దాచుకుంటాం. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకు చేయను? ఏంటో చెప్పు. శర్మ గారు, శర్మ గారు, అయ్యో ఇక్కడ ఉన్నారా శర్మ గారు? వచ్చాడు, మళ్ళీ చేస్తాను. శర్మ గారు, మీరు ఎంత మంచి ఫుడ్ మిస్ అయిపోయారో తెలుసా? ఆంటీ అంకుల్ అయితే ప్రేమగా తినిపించారండి. శర్మ గారు, మీరేమనుకోకపోతే మాట చెప్పనా, ఈ బెల్ట్ కుక్క మెల్లో కన్నా మీ మెల్లోనే చాలా బాగుంది శర్మ గారు. కరెక్ట్గా చెప్పావు విష్ణు, చాలా కరెక్ట్గా చెప్పావు. ఇది నా మెడలోనే బాగుంటుంది. మీ మెల్లోనా? నాకేమి ఇదంత స్పెషల్గా అనిపించట్లేదే. నీకు కనపడదులే. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడగలిగేది బంధం, మనం మాత్రమే చూడగలిగేది అనుబంధం. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది, ప్రాణం ఉన్నంత వరకు ఉండేది దర్శన. మీరు లేనిపోయినటివన్నీ ఊహించుకోవద్దండి శర్మ గారు. ఏంది ఊహించుకునేది? నీకు తెలియకుండా చాలా జరుగుతుండే తెలుసా? నాకు తెలియకుండా ఏం జరుగుతున్నాయి అబ్బా? తెలుసుకుంటావా? ఒక్క నిమిషం. ఏం చెప్తున్నా నేనా? ఇదిగో, ఇది విను. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకు చేయను? ఏంటో చెప్పు. రేపు మీ బర్త్డే కదా, మీరు పిలిచినా నేను పిలిచినా విష్ణు రాకూడదు. నేను మిమ్మల్ని ఒంటరిగా కలవాలి. పిలిస్తే రాకుండా ఎలా ఉంటాడు దర్శన? సింపుల్ శర్మ గారు, తనని పిలిచి రావద్దని హెల్ప్ అడగండి, అది అతని వీక్నెస్. వచ్చాడు, మళ్ళీ చేస్తాను. సరే సరే, బాయ్. ఇదబ్బా విష్ణు విషయం. దర్శన అడిగిన హెల్పే నేను అడుగుతున్నాను. ఏదో ఫార్మాలిటీకి రేపు పిలుస్తుంది కదా అని కేక్ ముక్క కోసం ఎగేసుకుంటూ వచ్చేది. ప్లీజ్, ఓకే? పాపం షీ నీడ్స్ ప్రైవసీ. శర్మ గారు, మీకు మాట చెప్తాను, అదే మాట దర్శన కూడా చెప్పండి. హెల్ప్ చేయడం నా వీక్నెస్ కాదండి, అది నా స్ట్రెంగ్త్. ఒక నిమిషం. ఇప్పుడు నేను పిలిచి మాట్లాడిన విషయం దర్శనకు చెప్పేస్తావుగా? నా క్యారెక్టర్ ఉందండి. మరి మాకు? ఏమో అండి, నాకు తెలీదు. ఆ ఒక్క హెల్ప్ అడక్కన ఉండాల్సింది సార్. అప్పటిదాకా సరదాగా సాగిపోతున్న మా జీవితాల్లో ఆ నెక్స్ట్ డే ఓ పెద్ద సంఘటన జరిగింది. రావద్దని చెప్పి దర్శన పదే పదే నాకు ఎందుకు కాల్ చేసిందో అర్థం కాలేదు సార్. నా విష్ణున్నా, అక్క లైన్లో ఉంది, ఒకసారి మాట అన్నా. నీకు ఫోన్ చేసి ఎత్తలేదంట, నాకు చేసిందే. మాట్లాడినా నువ్వు. ఏంటి, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అవాయిడ్ చేస్తున్నావా? చెప్పాను కదా శర్మ గారి బర్త్డేకి వెళ్ళాలని. నాకు పని ఉందండి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే ఎక్కడికి పడితే అక్కడికి రాలేను కదా. ఓహో, రాలేవా? నువ్వు రాకపోవడమే మంచిదిలే. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. గుడ్ బై. నేను ఎప్పుడేమన్నారా ఫోన్? ఏమైనా ఇబ్బందనా? అవునా మాలు, ఇబ్బందే, అందరికుండే ఇబ్బందే.
అయితే ఆమెను అక్క అన్నను బావాను, లేకపోతే నన్ను అన్న అని ఆమెను వదినాను. ఇలా అక్క అన్నాను మా రిలేషన్ దొబ్బెట్టద్దు, సరేనా? నేను ఎప్పుడు ఈ మాట చూడలేదనా. నేనుగా నిన్ను ఎప్పుడు ఇలా చూసుకోలేదు బా.